అంతటి శాంతిదూత ఇట్లాంటి ఎవరు చెప్తారు? ఇది బీజేపీ వాళ్ళే మాట్లాడతారు అప్పటి నుంచి కూడా. కమ్యూనిస్టులు మొదట్లో మాట్లాడేవాళ్ళు, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇంకోటి కమ్యూనిస్టులకి దేశ విభజన లాంటి దాన్ని సమర్థించినోళ్ళు వాళ్ళు. అట్లాగే అసలు దేశాన్ని చైనాతో యుద్ధాన్ని సమర్థించినోళ్ళు కమ్యూనిస్టులు. ఒకళ్ళు సమర్థించారు, ఒకళ్ళు వ్యతిరేకించారు. అందుకే కమ్యూనిస్టులు విడిపోయి సిపిఐ, సిపిఎం అయింది ఆ రోజున. అట్లాగే చైనాతో యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి సైనిక చీఫ్ తర్వాత తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. ఏమని? మేము అక్కడ మా సైన్యం ముందుకెళ్ళిపోయి ఉన్నాము, చైనాని లేపేయడానికి ఒక్క యుద్ధ విమానాలు పంపిస్తే చాలు, మేము కొట్టేయగలం, కానీ యుద్ధ విమానాలు పంపించమంటే పంపించలేదు అని చెప్పేసి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు అక్కడ ఉండండి అన్నారు. చివరికి లొంగిపోమని మాకే సూచించారు, లొంగిపోవాల్సి వచ్చింది మేము అని చెప్పారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. అది కాంగ్రెస్ ఇప్పటిదాకా వెంటాడుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయవాదంలో అది ప్రధానమైనటువంటి అస్త్రం, అంశం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లొంగిపోయే పార్టీ. నరేంద్ర మోడీ ఏం స్ట్రాంగ్ లీడర్ కాదు, చైనాకి భయపడిపోయాడు ఆ నరవణే రాసిన పుస్తకంలో అని. నరవణే రాసిన పుస్తకం పూర్తిది బయటికి రాల, ఇంకా అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ నాతో 12 సంవత్సరాలు కాపురం చేసిందని జవహర్లాల్ నెహ్రూ పిఏ పుస్తకం రాశాడు. 12 సంవత్సరాలు నాతో ఉందని చెప్పి జవహర్లాల్ నెహ్రూ దగ్గర 17 ఏళ్ల పాటు పిఏగా చేసిన ఆయన రాశాడు పుస్తకం. దాన్ని బ్యాన్ చేశారు వీళ్ళు. అట్లాంటివి ఉన్నాయి ఆ రోజున. అట్లాగే ఇక్కడ సైనిక అధికారులు రాసేటటువంటి వాటికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే మన విధానం ఏం జరిగింది ఫీల్డ్లో అనేది బయటికి రానియకూడదు, రహస్యంగా ఉంచాలి, రికార్డులో ఉంచుకోవాలి, అది బయటికి చెప్పకూడదు. కాబట్టి అది పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంట్లో ఏముందో తెలియదు కాబట్టి ఇతను ఏం చేశాడు, దాన్ని వక్రీకరించడం. ఆయన ఏది